హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మార్కెట్‌లో ఈరోజు చాలా వాలటాలిటీ చూసాం. మార్కెట్ కూడా లాస్ట్ 1 మంత్‌లో ఆల్మోస్ట్ 6% పడింది. లాస్ట్ మంత్ కూడా ఆల్మోస్ట్ 5% పడింది. అంటే 2 మంత్స్‌లోనే 10% అబోవ్ మార్కెట్ కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 25,600కి వెళ్ళి మళ్ళీ 24,300 వరకు మార్కెట్ డౌన్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏందంటే మార్కెట్‌లో రానున్న రోజుల్లో కూడా వాలటాలిటీ కొద్దిగా ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏందంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ పెట్టాను అనుకున్న వాళ్ళ కోసం, మ్యూచువల్ ఫండ్‌లోనే మొత్తం ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను, రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేను, ఇలాంటి అనుకునే వాళ్ళ కోసం గోల్డ్ అనేది ఒక మంచి ఆప్షను. గోల్డ్ అంటే ఏదో ఫిజికల్ గోల్డ్ అవసరం లేదు. ఏదైతే ఆన్‌లైన్‌లో గోల్డ్ ఉందో ఆ గోల్డ్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. మనకు డీమ్యాట్‌లో దొరుకుతుంది. వాటిలో ఏది తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉందో చూసుకొని అది కొనుక్కుంటే లాంగ్ టర్మ్ ఉండొచ్చు. దాంతో పాటు ఇంకో డైవర్సిఫికేషన్ ఏందంటే ఎవరైనా మల్టీ అసెట్ ఫండ్స్ పెట్టడం బెటరు. ఎందుకంటే గోల్డ్‌లో పెడితే సపోజ్ గోల్డ్ పడితే కూడా ప్రాబ్లమ్ కావచ్చు. ఎందుకంటే గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి. దానికోసం ఏందంటే మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఆల్మోస్ట్ 10% ప్రతి ఒక్క అసెట్ క్లాస్‌కెళ్తుంది. 10% అంటే గోల్డ్‌కు ఒక 10% ఎళ్తుంది. అలాగే మనం రియల్ ఎస్టేట్ రీట్స్ అని ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్స్ ఉంటాయి. ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వీటిలోకి వెళ్తాయి. ఇంకొక 10% మనకు రియల్ ఎస్టేట్‌లోకి, అలాగే ఇంకో 10% మనకి డెట్ ఫండ్స్‌కి, ఇంకో 10% ఈక్విటీ ఫండ్‌కి మినిమమ్ వెళ్తుంది. అంటే అన్ని అసెట్ క్లాసెస్‌కి వెళ్తుంది. ఒక 4 అసెట్ క్లాసెస్‌కి వెళ్ళి మనకి ఫ్యూచర్‌లో మంచి రిటర్న్ ఇస్తాయి. మనం కూడా ఏందంటే ఎక్కువ రిస్క్ పడాల్సిన అవసరం లేదు. సపోజ్ రేపు ఫ్యూచర్‌లో కూడా మార్కెట్ పడినా కూడా గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ పడితే మార్కెట్ పెరుగుతుంది. ఈ 2 పెరగకపోతే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో, ఏమైనా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే డెట్ ఫండ్స్ పెరుగుతాయి. ఇలాగ చాలా స్కోప్ ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో మల్టీ అసెట్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా, అంటే ఫండ్ మేనేజర్‌కి మంచి అవకాశం ఇస్తాం కాబట్టి ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు ఎప్పుడు ఏ క్యాప్‌లో ఉండాలనేది. మార్కెట్ గాని డౌన్ ఉన్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. మార్కెట్ హైలో ఉన్నప్పుడు నిఫ్టీలోకి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. సేమ్ మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా మల్టీ క్యాప్‌లో 25% ఈచ్ క్లాస్‌లో ఉంటుంది. మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తారు. అడిషనల్ 25%. మార్కెట్ లోలో ఉన్నప్పుడు మళ్ళీ మిడ్ అండ్ స్మాల్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు. ఏదైనా గానీ ఫ్యూచర్‌లో మన మార్కెట్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మార్కెట్ మినిమమ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిటర్న్ కన్నా ఎక్కువ ఇస్తుంది. ఇంకా 10 ఇయర్స్ అంటే నెక్స్ట్ డెకేడ్ మొత్తం మందే అనుకోవచ్చు. ట్రంప్ ఇంత ప్రాబ్లమ్ చేసినా కూడా మార్కెట్ అసలు పెద్ద ఎక్కువ పడలేదు నిజం చెప్పాలంటే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ ఉందో. మనదంతా కన్జంప్షన్ స్టోరీ. 85% మన ఇండియాలోనే యూజ్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఉత్పత్తి చేసినయన్ని 85% మనమే యూజ్ చేస్తాం. ఓన్లీ 20%, 15% మనం యూఎస్, అంటే 15%లో కూడా 5% యూఎస్‌కి వెళ్తుంది. మిగతా 10% వరల్డ్ మొత్తం వెళ్తుంది కాబట్టి ఆ రిమైనింగ్ 5% కోసం మనం 95% మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటి గురించి మనం అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకన్నా మన మీద యూఎస్ఏ ఎక్కువ ఆధారపడిందని చెప్పుకోవచ్చు. మనం చాలా చీప్‌గా ఇస్తాం వస్తువులు వరల్డ్‌లో చాలా కంట్రీస్‌తో పోలిస్తే. మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్‌లో కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయండి. థాంక్ యూ.